ఇక ఎస్ఐ లైంగిక వేధింపులు, డాక్టర్ సూసైడ్. పాపం దారుణం అది. ఏది మహారాష్ట్రలో జరిగింది. వాడిని తీసుకొచ్చి కొడుకుని నిజంగా వాడిని ఉరి తీయాలి వాడిని అప్పటికప్పుడు. కొంతమంది డిపార్ట్మెంట్లో నిజంగా మంచిగా నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది లంగ కొడుకులు ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఆడోడు మోపవుతారు. ఇట్లా వీళ్ళ వల్ల డిపార్ట్మెంట్ మొత్తం చెడ్డ పేరు వస్తుంది. ఈ కొడుకు మొత్తం లైంగికంగా వేధించేసి 5 సార్లు అత్యాచారం చేసి అమ్మాయి పైన మొత్తం దారుణంగా హింసిస్తే ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకుంది. చేతి మీద సూసైడ్ నోట్ రాసింది. ఇటువంటి వేస్ట్ ఫెలోస్ ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. ఎస్ఐతో పాటు పోలీస్ అధికారుల లైంగిక వేధింపులు తట్టుకోలేక యువ డాక్టర్ చేతిపై సూసైడ్ నోట్ రాసుకొని ఆత్మహత్యకు పాల్పడడం మహారాష్ట్రలో సంచలనం రేపింది. ఇక ఈ ఘటనపై డాక్టర్లు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేసినాయి. ఆగ్రహం వ్యక్తం చేసే అప్పుడే ఉడిదీయాల వాని కొడుకుని. అరచేతిపై సూసైడ్ నోట్, వైద్యురాలి ఆత్మహత్య. మహారాష్ట్రలో దారుణం. ఓ ఎస్ఐ తన మీద పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారంటూ ప్రాణం తీసుకున్న ప్రభుత్వ డాక్టర్. పాపం చాలాసార్లు అత్యాచారం చేసినట్టు వీడు దుర్మార్గుడు. వీని డైరెక్ట్ తీసుకొని ఉరి తీసి పడేశారే కొడుకుని. మరో పోలీస్ అధికారి మానసికంగా వేధించారని వెల్లడి. పోస్టు మార్టం, ఫిట్నెస్లపై నకిలీ నివేదికల కోసం పోలీస్ అధికారులు తీవ్రమైనటువంటి ఒత్తిడి తెస్తున్నాడు. చూసుకోయిగా తప్పుడు మీరు నివేదికలు ఇవ్వాలని చెప్పేసి అట్లా ఈ తీవ్రమైన ఒత్తిడి తెచ్చే కొడుకులను కూడా మొత్తం వదలొద్దు అసలు. యాక్చువల్గా డిపార్ట్మెంట్ అందరికీ చెడ్డ పేరు వస్తుంది ఇటువంటి లంగల వల్ల. కొంతమంది ఉంటారు, ఆడవాడు ఉంటాడు ఇక్కడ. వీళ్ళ వల్ల డిపార్ట్మెంట్లో మంచి వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. గతంలోనే ఉన్నతాధికారులకు లేఖ రాసినా పట్టించుకొని పోయినాం. ఘటనపై తీవ్ర రాజకీయ దుమారం రేగుతూ ఉంది. ఎస్ఐపై వేటు అంటే వేటేసుడు కాదు, మనం తీసుకొని ఉరిదీయాలి అప్పుడే. పాప ఎంత అందంగా రాసి చూడు, అద్భుతంగా ఉన్నది రైటింగ్ ఈ అమ్మాయిది. హిందీలో ఇంత అద్భుతంగా మంచి రైటింగ్ ఉన్నది. పుస్తకంలో ఎట్లుంటుంది అచ్చెట్లుంటుంది అట్లా రాసింది. సూసైడ్ నోటు చేతి మీద రాసుకుని చచ్చిపోయింది పాపం. ఈ వేస్ట్ ఫెల్ అంట వీడే. అరచేతిపై మహిళా డాక్టర్ రాసిన సూసైడ్ నోటు. నిందితుడు ఎస్ఐ గోపాల్ బాద్నేనట, బద్మాషిగాడు.